ఇది కేవలం దేవుని కృపే. అసలు చనిపోతాను అనుకున్న నన్ను దేవుడు నిలబెట్టాడు, ఎన్నో కార్యాలు చేశాడు. నా స్టడీస్ విషయంలో కానీ, జాబ్ విషయంలో కానీ ఎన్నో కార్యాలు చేశాడు. అయితే ముఖ్యంగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మీ అందరికీ తెలుసు నేను బ్యాంక్లో జాబ్ చేస్తున్నానని. అయితే లాస్ట్ మండే ఒక 1 వీక్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను క్యాష్లో కూర్చున్నాను. ఇంతకుముందు నుంచి నేను నాన్ క్యాష్ చేసేదాన్ని, అంటే క్యాష్కి సంబంధించి అవి తీసుకునేదాన్ని కాదు. అయితే కొన్ని ఇష్యూస్ వల్ల క్యాష్లో కూర్చోవాల్సి వచ్చింది. నేను నేర్చుకున్నాను, చేస్తాను. మా సార్ పక్కన వేరే సార్ తీసుకుంటారు. అయితే ఆయన లీవ్లో ఉన్నప్పుడు నేనే చేసేదాన్ని, నేర్చుకున్నాను. అయితే లాస్ట్ వీక్ మండే ఏమైందంటే, అంతా బాగానే ఉంది కానీ ఆ రోజు ఎందుకో ఫ్లోటింగ్ కాస్త ఎక్కువగా ఉంది. అసలు లంచ్ చేయడానికి కూడా టైం లేదు ఆ రోజు. అట్లా ఉన్న సిచ్యువేషన్లో 3కి అట్లా తిన్నాను, అయిపోయింది అంతా. 6:30 అయింది. క్యాష్ టాలీ చేస్తుంటే అవ్వట్లేదు. అసలు ఎంత డిఫరెన్స్ వస్తుందంటే, ఆ ఫిగర్ చెప్తే కూడా అసలు భయపడతారేమో అందరూ. అసలు 10 lakhs డిఫరెన్స్ వస్తుంది. క్యాష్ టాలీ అవ్వట్లా. సిస్టంలో చూపించేదానికి నా దగ్గర ఉన్న క్యాష్కి టాలీ అవ్వట్లేదు. ఇంకా ఫస్ట్ అయితే టెన్షన్ పడలేదులే, ఉంటుందిలే 10 lakhs కదా, ఎక్కడికి పోతుంది, ఏదైనా చెక్ ఏదైనా పాస్ అవ్వలేదేమో, లేకపోతే ఏదైనా డెబిట్ అవ్వలేదేమో అని చెప్పేసి అనుకున్నా. 7:30 వరకు ఏం కాదులే అన్నట్లే ఉన్నాను. ఇంకా ఆల్మోస్ట్ 7:30 అయిపోయింది, 8 అయిపోయింది. మా సార్ వాళ్ళు అందరు వచ్చి చూశారు, చెక్ చేశారు, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఇంకా ఎవరికో క్యాష్ నేనే ఎక్కువ ఇచ్చా, 10 lakhs ఎవరికో నేనే ఎక్కువ ఇచ్చాను. అయితే ఇంక అప్పటికి తెలిసిన వాళ్ళందరికీ రోజు వచ్చే వాళ్ళు ఉంటారు మా దగ్గర. అయితే వాళ్ళకి కాల్ చేసి 2-3 కనుక్కున్నారు. అయితే నేను కూడా కాల్ చేశాను, చేసి ఇట్లా సార్ క్యాష్ అంతా టాలీ అయిందా, మీకు అంతా బాగానే ఉందా అని చెప్పేసి కాల్ చేసినప్పుడు 2-3 లిఫ్ట్ చేసి అంతా బాగానే ఉందని చెప్పారు. అయితే ఒక కస్టమర్ కాల్ చేసినప్పుడు ఆయన లిఫ్ట్ చేయాల. ఫస్ట్ లిఫ్ట్ చేయకపోతే సరేలే అని చెప్పేసి ఇంకా 8 ఆ టైంలో కదా అని చెప్పేసి నేను వదిలేశాను. ఇంకా 8:30 అయిపోయింది. మళ్ళీ ఆయనే రిటర్న్ కాల్ చేశాడు నాకు. చేసి క్యాష్ అంతా టాలీ అయిందమ్మా, ఏమన్నా డిఫరెన్స్ వచ్చిందా అని చెప్పేసి అడిగారు. అవును సార్, ఇట్లా 10 lakhs డిఫరెన్స్ వస్తుందంటే మన దగ్గరే ఉందమ్మా, మా కూరవాళ్ళు తెచ్చారు, నేను చూసుకోలేదు అని చెప్పేసి చెప్పినప్పుడు పంపిస్తానని చెప్పాడు. అసలు ఏమైందంటే, వాళ్ళు క్యాష్ ఒక 40 lakhs, మా దాంట్లో అంతా ల్యాక్స్, లక్షల్లోనే, కోట్లల్లో ఇస్తూ ఉంటా. నేను రోజుకి 3-4 కోట్లు బయటికి ఇస్తూ ఉంటా, డిపాజిట్స్ చేసుకుంటూ ఉంటా. చాలా పెద్ద బ్రాంచ్, అక్కడ ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. అయితే వాళ్ళు క్యాష్ 30 lakhs ఇచ్చినప్పుడు అందులో 20 lakhs ఉన్నాయి. నేను చెప్పాను కాల్ చేసి, ఇట్లా సార్ 20 lakhs ఉన్నాయి ఇందులో అని. అది మార్నింగ్ జరిగింది, 11-12 ఆ టైంలో జరిగింది. అయితే నేనేం చేసా, చెక్ పాస్ చేసినప్పుడు దాని వెనుక డినామినేషన్స్ రాసుకుంటాం, 500 ఎన్ని ఇవ్వాలి అని చెప్పేసి రాసుకున్నప్పుడు నేను అదే 500 30 lakhsకి రాసి వాళ్ళకి ఆ క్యాష్ ఇచ్చేసాను. మరి వాళ్ళు చూసుకున్నారో లేదో, కస్టమర్ అయితే రారు కదా, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళని పంపిస్తారు. సో అలా వాళ్ళు ఏం చేశారు, తీసుకొని వెళ్ళిపోయారు. మరి వాళ్ళు మధ్యలో ఏం చేయలేదు, మరి తీసుకెళ్ళి వాళ్ళ ఓనర్కి ఇచ్చాడు. ఆయన చూసుకోకుండా ఆ బ్యాగ్ అంతే పెట్టేసి ఈవినింగ్ ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు లెక్కలు అవి చూసుకుంటారు కదా, అప్పుడు చూసి క్యాష్ ఎంత తెచ్చారు ఏంటి అని చెప్పేసి చూసుకున్నప్పుడు ఎక్కువ వచ్చిందని చెప్పేసి వెంటనే మేము ఏమైతే పంపించామో వెంటనే ఆ రోజే పంపించారు. ఒకవేళ ఆ రోజు కనుక అది దొరకపోయి ఉంటే, వీళ్ళు మధ్యలో ఏదైనా చేసుంటే అసలు సిచ్యువేషన్ ఎలా ఉండేదని ఊహిస్తేనే నాకు అసలు చాలా భయం వేసింది. అసలు అంతసేపు బాగానే ఉంది కానీ దొరికేది, సీసీ కెమెరా చెక్ చేసి ఏదో ఒకటి దొరికేది. కానీ ఆ రోజైతే దాన్ని బుక్ చేయడం అదొక పెద్ద, ఇంకా ఇది కేసు. అది తర్వాత నెక్స్ట్ డే ఒకవేళ వాళ్ళు మాకు రాలేదని చెప్పడమో, సీసీ కెమెరాలో చూసినా కానీ ఏం అయిందో తెలియదు. కానీ దేవుని కృపను బట్టి ఆ రోజైతే అలా వాళ్ళు వెంటనే తీసుకొచ్చి ఇచ్చేశారు. మా సార్ వాళ్ళు వెళ్ళి ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఇచ్చేశారు క్యాష్. ఆ రోజుకి లోపల పెట్టేశాం. ఇంకా ఆ రోజు నుంచి అయితే ఇప్పటివరకు ఏం లేదు. అసలు ఇంకా అప్పటి నుంచి నాకు భయంగానే ఉంది కొంచెం. కానీ దేవుని కృపను బట్టి మా సార్ అంటూ ఉంటారు, మా బియ్యం సార్ ఏంటంటే, మా దాంట్లో ఎవరు క్రిస్టియన్స్ ఉండరు, నేను ఎక్కువ ప్రేయర్స్కి వెళ్తాను అది ఇది అని చెప్పేసి, మొన్న ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి కూడా నెక్స్ట్ డే నేను కూర్చొని సార్ అని చెప్తుంటే, ఏం కాదులే నువ్వు ప్రేయర్ చేసుకుంటావు కదా, ఏం జరగదు నీకు అని చెప్పేసి అంటూ ఉన్నాడు ఆయన. దేవుని కృపను బట్టి ఈ సాక్ష్యం దేవుని దీవించిన గాక. ఎన్నో
ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. మొదటిగా చెప్పాలనుకుంది అయితే నేను ఇదే. నా జీవితంలో చాలా అద్భుతమైన కార్యాలు ఎన్నో చేశాడు దేవుడు. ఇప్పటికి కూడా నా అనారోగ్యం బట్టి స్వస్థపరుస్తూనే వస్తున్నారు. మీ అందరు మా కొరకు ప్రార్థన చేశారు. ఇంకను ప్రార్థన చేయండి, నేను ఆత్మీయంగా ఎదగాలని. ఇంకను ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఫాతిమా అందరూ బాగున్నారా? చాలా మిస్ అయ్యాం మీ అందరినీ. ఇది గొప్ప సాక్ష్యమే నా ముందు. మీకు కూడా కొంచెం ఆనందకరమే, సంతోషకరమైనది. కాకపోతే కొంచెం ఏం కాలేదు, బాగానే ఉన్నాం మేమంతా దేవుడి కృప వల్ల. మన ఆత్మీయ తల్లిదండ్రులు మా కోసం నిత్యము ప్రార్థిస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఉపవాస ప్రార్థనలో ఫిబ్రవరిలో జరిగిన మనకి మీటింగ్లప్పుడు కొంచెం అంటే పిల్లలు లేని వారి కోసం ఎంతగానో ప్రార్థించారు కదా. ఆ ప్రార్థనలో నన్ను, స్వప్నాని, హరితాని ఎంతోమంది ఉన్నారు, అందరినీ పెట్టుకొని ప్రార్థించారు. దేవుడు అనుకోని అద్భుత ఆశ్చర్య రీతిలో నన్ను దర్శించినందుకు చాలా సంతోషంగా ఉంది. దేవునికే మహిమ కలగాలని, మన సంఘ ప్రార్థనలు ఎప్పుడు వృధా కాలేదని, దేవుడు నా కోసం ఇంతగా, నేను ఆయనకి ఎంతో నమ్మకంగానే ఉంటాను. ఆయన కోసం ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉంటా. ఒంటరిగా ఉన్నా కూడా నేను ఆయన్నే ధ్యానించుకుంటూ ఉంటాను. ఆయన తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరని ఎప్పుడు అనుకుంటాను. నిజంగా మన దేవుడు చాలా గొప్పవాడు. అంటే నేను చాలా మిస్ అయ్యానండి. క్రిస్మస్ ఆరాధనలకు రాలేకపోయాను. అంటే ప్రేయర్స్లో ఎప్పుడు ఉంటా కదా, అందరూ చాలా ఆశ్చర్యరీతిగా అనుకున్నారు, ఎందుకు రాలేదు, ఏమైందో పాపం తనకని. కానీ చెప్పాలని నాకు ఎంతో సంతోషం ఉంది. కాకపోతే కొంచెం టైం తీసుకొని చూద్దాం. లాస్ట్ ఇయర్ మే మంత్లో కూడా నాకు ఇలానే వచ్చి ప్రెగ్నెన్సీ బేబీకి హార్ట్ బీట్ డ్రాప్ అయ్యేసరికి కొంచెం బాధపడ్డాము. అందుకోసమే తప్ప ఇంకంతకు మించి ఏమీ లేదు. అందరూ నా కోసం డైలీ ప్రేయర్స్లో కూడా ఆఖరికి మన చిన్నపిల్లలు మహి కానీ, ఇటు విజయపాలు కానీ, విక్కీ కానీ, కుమారి కూడా నా కోసం ఎంతగానో ప్రార్థించి, ప్రతి ఒక్క చిన్న బిడ్డ నా కోసం ప్రార్థించింది. పిల్లలు లేని వారి కోసం ఎంతోమంది కోసం కూడా ప్రార్థించారు. కానీ ఇంకా మన సంఘ ప్రార్థనలు ఎంతో శక్తివంతమైనవి. ఇంకను మనము ఎంతగా మొరపెట్టాలంటే ఆత్మల భారం కోసము, మన అవసరతల కోసము, మన కుటుంబాల కోసం కూడా మొరపెట్టాలి. అసాధ్యం అంటూ మన దేవునికి ఏదీ లేదు. సమస్తము సాధ్యపరిచే దేవుడు అండి. అందుకని ఒక్కసారి హల్లెలూయా చెప్దామా. మన దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకి నిత్యము చెల్లాలని నేను ఆయన ఘనపరుస్తూ ఉంటాను. అనుదినము ఆయన కోసమే నేను పని చేయాలని ఆసక్తితో ఉన్నా. నేను, నా భర్త మా కోసం నిత్యము ప్రార్థించండి. ఇప్పుడు పుట్టబోయే బిడ్డ కోసం కూడా ప్రార్థించండి. ఏ సమస్య ఉండకూడదని, క్షేమంగా కాన్పు సమయం వరకు మళ్ళీ మన సంఘంలో నేను, నా భర్త, నా బిడ్డతో కలిసి సాక్ష్యం చెప్పుకోవాలని ఎంతో ఆనందంగా అడుగుచున్నాను. నిత్యము మీ ప్రార్థనలో నన్ను, నా భర్తను, నా బిడ్డను కూడా జ్ఞాపకపరచుకోండి. థ్యాంక్ యూ. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రభునందు యవనస్తులు చెప్పినటువంటి సాక్ష్యం అద్భుతమైనటువంటి సాక్ష్యం. అది ఫాతిమా విషయంలో దేవుడు చేసినటువంటి గొప్ప ఆశ్చర్యమైన కార్యం. ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నారు. పిల్లలు లేని వాళ్ళకి తెలుసు ఆ బాధ ఏమిటో. పిల్లలు లేకపోతే నిందలు, అవమానాలు అవన్నీ కూడా వాళ్ళు ఎలా భరించాలో, ఎన్ని సూటిపోటి మాటలు అనుభవిస్తారో అది వాళ్ళకి తెలుస్తుంది, మనకు తెలియదు. దేవుని సన్నిధానంలో మనందరం ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళ కొరకు మనం సంతోషంతో ప్రార్థన చేస్తున్నామా, లేదా ఊరక ఆచారంగా చేస్తున్నామా? సంతోషంగా ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఎవరైనా చెప్పారో సపట్లు కొట్టండి అని, అంటే
దేవుడు ఆమెను దర్శించాడని మీరు కూడా సంతోషపడుతున్నారుగా. అలాగా ఈ యవనస్తుల పిల్లలకి ఎవరికి పిల్లలు లేరు వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. సంతోషం మనకే, వాళ్ళకంటే ఎక్కువ సంతోషం మనకే. అలాగా అంతకుముందు మరి దేవుడు ప్రసాద్ దీనాని 40 సంవత్సరాల తర్వాత దేవుడు వారిని దర్శించి బిడ్డలనిచ్చాడు. అవును, సంతోషపడేది మేమే, సంఘమే సంతోషపడేది. ఊరు యవనస్తురాలు దేవుడు తనను దర్శించి తనకు చేసిన మేలును బట్టి సాక్ష్యం చెప్పింది. దేవునికి స్తోత్రం చెప్పండి. మరొక సాక్ష్యం ఏంటంటే, చిన్నారి విషయంలో అది ఎంత అద్భుతం అంటే అద్భుత కార్యం అంతే. 10 లక్షల రూపాయలు మిస్ అవ్వడం అంటే, ఒకవేళ దొరకలేదే అనుకో, అందరి దృష్టిలో ఏముండేది ఇప్పుడు చెప్పండి. ఖచ్చితంగా మనసులో దాచుకోబాకండి. పెళ్ళి పెట్టుకున్నారు, పెళ్ళి ఖర్చులు కావాలి, వాళ్ళ నాన్న వెళ్ళి మెల్లికి బండి మీద తెచ్చుంటాడు. ఇప్పటిదాకా మీరు అనుకుంది అయ్యా అనుకుంటాంగా, మనం ఎవరిమైనా అనుకుంటాం. నేనైతే అడిగేవాడిని, 10 తెచ్చారుగా నాకు ఇవ్వండి అని. అవి మిస్ అవుతాయి. నేను ఆస్ట్రేలియా వెళ్ళేటప్పుడు నా పేరు మీద ఒక 2 లక్షలు 3 లక్షలు చూపించాలన్నారు. 2-3 లక్షలు నా నెత్తిన రూపాయి పెడితే విలువ చేయను. నేను 2-3 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి నాకు అని చెప్పేసి నేను అనుకుంటా ఉంటే, మా బావగారి మరలా ఆయన ఏమన్నాడంటే, నా అకౌంట్లో డబ్బులు నీకు ట్రాన్స్ఫర్ చేస్తా, నీ ఆ కార్యక్రమాలు దాంట్లో అకౌంట్లో నీ పేరు మీద ఉన్నట్టు నీ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత మరలా రిటర్న్ పంపించేసే అన్నాడు. సరే, నాకు అమౌంట్ వేశారు, ఆ ప్రాసెస్ జరిగింది బ్యాంకులో. మనం ఫోటోస్టాట్ ఏంటిది అది బ్యాంకే స్టేట్మెంట్ తీసుకొని ఆ డబ్బులు మరలా రిటర్న్ వేయటానికి వేస్తే ఒక్క నెంబరు, అకౌంట్ నెంబరు ఒక్కటి తప్పుబడి వేరే వాళ్ళకి వెళ్ళిపోయినాయి 3 లక్షలు. మా బావ 2 రోజుల తర్వాత ఫోన్ చేశాడు, ఏంటి డబ్బులు పంపించలేదని. 2వ రోజే పంపించా బావా, ఏం డబ్బులు పంపించలేదన్నా అంటే, రాలేదు అన్నాడు. అకౌంట్లో చూడు అన్నా, రాలేదు అన్నాడు. మరలా ఇకప్పుడు అడావుడిగా నేను ఊరు వెళ్ళాలన్న సంతోషం కూడా పోయి ఒళ్ళంతా చెమడబట్టి షర్ట్ అంతా తడిసిపోయింది నాకు. ఏం చేయాలా? మరలా వెళ్ళాం బ్యాంక్ దగ్గరికి. వెళితే వాళ్ళు సాయంత్రం రండి అన్నారు. సాయంత్రం పోయాం. రేపు రండి అన్నారు. రేపు వెళ్ళాం. వాళ్ళంతా చూసి డబ్బులు వేరే వాళ్ళకి వెళ్ళినాయండి అన్నాడు. ఈ నెంబర్ మీదేనా చూడండి. నెంబర్ చూస్తే ఒక్క అక్షరం, ఒక నెంబర్ రాంగ్ పడ్డందుకు వేరే వాళ్ళకి పోయింది. ఆ క్యాషియర్ ఏమన్నాడంటే, వేరే వాళ్ళకి పోతే రావు పాస్టర్ గారు, ఇంకా మీరు పాస్టర్ గారు అంటున్నారు కాబట్టి ఇంకా రావయ్యి, వాడు నా డబ్బులు అంటాడు, అయ్యి మేమేం చేయలేము. ఇలాంటి ఎన్నో జరిగినాయి, 2-3 జరిగినాయి. మేము స్టాఫ్ అంతా వెళ్ళి వాడిని కన్విన్స్ చేసి వాడికి ఎంత ఇస్తానని మాట్లాడుకొని మరలా తెచ్చుకున్నారండి. మీరు అడ్రస్ కనుక్కుందాం, మీరు అక్కడికి వెళ్ళి కనుక్కోండి అన్నాడు. నేను ప్రార్థన చేశా, ప్రభువా 3 లక్షలు అయ్యా, నాకు అసలు ఏమీ లేని, ఏం చేయాలా, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు, సహాయం చేయని ప్రార్థన చేసుకున్నాం. 3వ రోజు వాళ్ళకి ఫోన్ చేసి, మీ అకౌంట్లోకి 3 లక్షలు వచ్చినాయి, మా క్యాషియర్ నెంబర్ తప్పేయటాన్ని వచ్చినాయి అని చెప్పేసి మరలా తెప్పించారు. అందువల్ల నేను దేవుని కృతజ్ఞత కలిగి ఉన్నా, కృతజ్ఞత కానుక సమర్పించా. వీళ్ళకి 10 లక్షలు కలిసి వచ్చి 8 లక్షలు ఇస్తారు దేవునికి. అదే మీరు ఒకవేళ వేరే వాళ్ళకి పోతే రాలేదనుకోండి, ఆ 10 లక్షల్లో ఎంతో కొంత మీరు కట్టాల్సి వచ్చేదిగా. ఇప్పుడు కనీసం కొంతైనా దేవునికి ఇవ్వాలిగా, మరి కృతజ్ఞత కలిగి 10 లక్షలు కాపాడాడు దేవుడు. చాలా అద్భుతం అది. ఇంకెప్పటికీ క్యాష్ జోలు బాధ, ఇంకా క్యాషియర్ అక్కడికి. దేవుని సన్నిధానంలో ఇలాంటివి ఎన్నో అద్భుతాలు దేవుడు మన పక్షం చేస్తున్నాడు.
వారిద్దరి పక్షాన ఈరోజు వారు అనుభవించినటువంటి ఆ ఆనందం, మొదట భయం, తర్వాత సంతోషం, ఆనందించారు. దేవుడు ఇంకా ఇలాంటి అద్భుత కార్యాలు మీరు విశ్వసిస్తే మీ కుటుంబాల్లో ఎన్నో జరుగుతాయి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. బైబిల్ చదువుకుందాం అండి, బైబిల్ చదువుకుందాం, వాక్యంలోనికి వద్దాం. ప్రసంగం ఏమి లేదు ఈ రోజున, మన బలారాధనలో ఉన్నాం కనుక ప్రసంగం లేదు. ఆత్మీయ హెచ్చరికలు కొన్ని. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిసివేసెను. మన వాక్య భాగము, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణసివేసెను. అలాగనే తలల వంచి కళ్ళు మూసుకోండి. కొన్ని ప్రేమ నమ్మకముడు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియసయ్యా, ఇప్పటి వరకు కూడా పాటల ద్వారా మమ్మల్ని బలపరిచారు. ఇద్దరు అవనస్తులు వారి జీవితంలో మీరు చేసిన అద్భుతములో నాయన హృదయపూర్వకముగా సంతోషిస్తూ ఆనందంతో వారు చెప్పిన సాక్ష్యాల్ని మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. అలా చెప్పగలిగిన వారు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు, వారందరినీ కూడా మీరు దీవించండి. చదవబడిన లేఖనములు మీ హస్తములకు అప్పగిస్తున్నాం. ఇది నా మీ పక్షాన నిలిచిన నన్ను మరుగుపరచండి. పరసంబంధమైన జ్ఞానము చేత నన్ను నింపండి నాయన. ఈ వాక్యమును మా జీవితాలకు అన్వయించుకొనులాగున మాతో మాట్లాడి మా లోపములను జ్ఞాపకం చేసి సరిచేసి మా బలహీనతలను క్షమించి యోగ్యులుగా పాత్రలో చేయించడానికి సహాయమును దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక అతను రోడ్డు నడుస్తా చెయ్యి ఇట్లా పెట్టుకొని వెళ్తున్నాడు. చెయ్యి ఇలా పెట్టుకొని ఎటు తిరిగినా ఈ చెయ్యి ఇలాగనే ఉంటుంది. అటు వెళ్తున్నాడు, ఇటు వెళ్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నా ఈ చెయ్యి ఇలాగనే పెట్టి వెళ్తూ ఉన్నాడు. ఎవరు ఎందుకు ఇలాగ పెట్టుకొని వెళ్తున్నాడు అంటే, ఒక అతను బీర్బల్ అనేటువంటి, అంటే అతను అక్బర్ దగ్గర ఉండేటువంటి బీర్బల్, అతను ఒక మంత్రి. ఇతను పిలిచే బా ఏంట్రా, నిన్ను ఎక్కడి నుంచో నేను వెంటాడుతున్నాను, వెంబడిస్తూ వస్తున్నాను, నువ్వేంటి ఎటు వెళ్ళినా కానీ ఎలాగనే చేపెట్టుకొని వెళ్తున్నావు, అటు వెళ్తున్నావు, ఇటు వెళ్తున్నావు, అటు వెళ్తున్నావు, ఎటు వెళ్ళినా కానీ చెయ్యి దించట్లు ఎవరితో మాట్లాడినా ఎలాగనే పెడుతున్నావు అంటే, అతను అన్నాడు, నా భార్య ఒక కొండ కొనక్కరమ్మందండి, ఈ సైజు కొండ, అందుకని నేను ఆ సైజు మర్చిపోతానేమోనని ఆ కొండని ఇట పట్టుకొని అదే సైజు పెట్టుకొని వెళ్తున్నానండి అన్నాడు. కొండ సైజు చూపిస్తే ఆ కొండని ఇట పట్టుకున్నాడు, ఇది సైజు అని ఇట్లా వెళ్ళిపోతా ఉన్నాడు రోడ్డు ఎమ్మటి. ఆ మంత్రి వెనక రాజుగారు కూడా ఉన్నాడు. రాజుగారు అన్నాడు, ఏంటి మంత్రి ఏంటి ఇలాగంటే, అయ్యా ఇలాంటి వాళ్ళు నీ రాజ్యంలో చాలామంది ఉన్నారు. రాజు అన్నాడు, రే చేతులు దించు, అక్కడ పోయిన తర్వాత నీకు నచ్చిన సైజు తీసుకొని రావచ్చుగా అంటే, లేదు లేదు నా భార్య చెప్పిన సైజే నేను తీసుకెళ్ళాలి, నేను ఆ చేతులు దించితే నేను సైజు మర్చిపోతాను అనుకుంటా వెళ్ళాడు. ఏంటయ్యా ఈ పరిస్థితి అంటే, నీ రాజ్యంలో వీడు ఒక్కడే కాదండి, మూర్ఖులు చాలామంది ఉన్నారు. ఎలాంటి మూర్ఖులు, వాడు మూర్ఖుడు వినడు, వాడు నువ్వు ఎంత చెప్పినా మూర్ఖుడు ఆ చెయ్యి దించడం అలాగనే వెళ్తూ ఉంటాడు. అంటే నా రాజ్యంలో మూర్ఖులు ఉన్నారంటావా, నేను ఇంత మంచి పరిపాలన చేస్తుంటే అని అన్నాడు. ఇంకా చూపిస్తాను రండి అని చెప్పేసి ముందుకు వెళితే ఒకడు ఆ చెట్టు దగ్గర నిలబడి పెద్దగా అని అరిచాడు. మళ్ళీ పరిగెత్తుకుంటా అవతలకి వెళ్ళిపోతున్నాడు. కొంచెం దూరం వెళ్ళి ఎట్లాగంటున్నాడు, మరలా వస్తున్నాడు చెట్టు దగ్గరికి, ఏదో పెద్దగా అని అరిచాడు, మరలా స్పీడ్కి పరిగెత్తుకొని వచ్చి ఇలా అంటున్నాడు. రాజు అడిగాడు,
మంత్రి ఏంటి వీడి సంగతి అంటే మంత్రి అడిగాడు, బా ఏంటి అంటే లేదండి ఈ చెట్టు దగ్గర నేను అరిసి నా అరుపు ఎంత దూరం వస్తుందో వినటానికి బరిగెత్తున్నాను అన్నాడు. అర్థమైందా? అంటే వీడు మూర్ఖుడా కాదా? ఈ చెట్టు దగ్గర ఏమో పెద్దగా అరిచాడు, వా అన్నాడు. ఆ శబ్దం అంటే ఎంత దూరం వస్తుందో వినాలని పరిగెత్తి చెవి పెడుతున్నాడు. వినిపిస్తుందా? వినిపించదు. అప్పుడు అక్బర్ అయినటువంటి రాజు, నా రాజ్యంలో నేను పరిపాలిస్తున్నాను, మంచి న్యాయమైన పరిపాలన అనుకున్నాను, జ్ఞానవంతులు ఉన్నారు నా రాజ్యంలో అనుకున్నాను, కానీ ఈ రాజ్యంలో మూర్ఖులు ఉన్నారు. ఇంతటి మూర్ఖులా? ఏంటయ్యా మంత్రి, ఏంటి ఎలా ఉంది, పద రాజ్యానికి వెళ్దామని ఆయనకి చాలా ఒక రకమైనటువంటి ఆందోళన కలిగింది. నా రాజ్యంలో ఇలాంటి మూర్ఖులు ఉన్నారు, అంత జ్ఞానులు ఉన్నారు అనుకున్నాను అని వాళ్ళు గుర్రాల మీద వెళుతూ ఉంటే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇద్దరు భయంకరంగా కొట్టుకుంటున్నారు. పురుషులిద్దరు కొట్టుకుంటున్నారు. వారికి తలలు పగిలి ముఖాలు పగిలి రక్తం వస్తుంది. అయినా కానీ వదలట్లా. రాజుగారు ఆపి మంత్రిని దింపి వెళ్ళు, వాళ్ళ అంత చెడు కొట్టుకుంటున్నారు, ఏమైంది వాళ్ళిద్దరి మధ్యలో, పో, ఎందుకురా మీరు కొట్టుకుంటున్నారు ఎందుకు అంటే, లేకపోతే ఏంటంటే వీడు చూడండి, వీడు నన్నంట ఎలాగంట. ఏమైంది అంటే, వీడు పులితోనంట నా బర్రెని చంపిస్తాడంటండి అన్నాడు. అంటే వీళ్ళలో ఒకరికేమో పులి ఉంది, ఒకళ్ళ దగ్గరేమో బర్రె ఉంది. ఈ పులి కలిగినోడు అన్నాడంట, నేను నా పులితో నీ బర్రెని చంపిస్తాను రా అన్నాడంట. వాడికి ఊరుకుంటాడు, ఇంకా వాడికి కోపం వచ్చి నా బర్రెని చంపిస్తావా నీ పులితో అని చెప్పేసి కొట్టడం బిగించేశాడు. ఇద్దరు కొట్టుకుంటున్నారు. వెళ్ళి ఆ పులిని బర్రెని పట్టుకురండి రా అన్నాడు. వీళ్ళ దగ్గర ఉండకూడదు, అవి తీసుకురాపోని అంటే, ఎక్కడ కట్టేశారా మీ బర్రెని, ఎక్కడ కట్టేసావు నీ పులిని అంటే, లేదండి కొనుక్కుంటాం మేము అంటున్నారు. మూర్ఖులా కాదా? వీడి దగ్గర పులి లేదు, వాడి దగ్గర బర్రె లేదు. పులితో నేను పులిని కొని నీ బర్రెని చంపిస్తానన్నాడు. వాడే ఉన్నాడు, నేను బర్రెని కొనుక్కుంటే నన్ను చంపిస్తామని అక్కడ. అందరూ జ్ఞానులే అనుకున్నాడు ఆ రాజు. అప్పుడు వెళ్ళి తన మంత్రులను సమావేశపరిచి, దేశంలో ఇంకా ఎంతమంది మూర్ఖులు ఉన్నారో పరిశీలించండి అన్నాడు. చాలామంది మూర్ఖులను తెచ్చారు, చాలామంది మూర్ఖుల్ని. అప్పుడు ఆయన తన పరిపాలన గురించి విచారం చేశాడు. నేను పరిపాలిస్తున్నాను అనుకున్నాను, బాగానే ఉందనుకున్నాను, కానీ నా పరిపాలనలో లోపం ఉంది, మూర్ఖుల్ని నేను గ్రహించలేకపోతున్నాను, అంతా బాగానే ఉన్నారనుకున్నాను అన్నాడు. ఇదేనా వాక్యం చెప్పకుండా కథలు ఎందుకు చెబుతున్నావయ్యా అనుకుంటారేమో. సంఘంలో మనమందరము ఆత్మీయులమే అనుకుంటున్నాం. అందరూ ఆత్మీయులుగా బ్రతికితే అంతకంటే మహిమ లేదు. దేవునికి స్తోత్రం. పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి భక్తి యొక్క శక్తిని ఎరుగని వారిగా చాలామంది ఉన్నారు. నువ్వే ఆ స్థితిలో ఉన్నావని నేను చెప్పట్లా. ఎవరి ఆత్మీయ స్థితి వారికి తెలిసిపోద్ది, ఎవరి భక్తి జీవితం వారికి తెలిసిపోద్ది, ఎవరి యొక్క ప్రార్థనా అనుభవాలు, ఎవరి కుటుంబంలో ఎంత ఆత్మీయంగా ఉన్నారో వారికి తెలిసిపోద్ది. మూర్ఖులకి కోపం ఎక్కువ తెలుసా? మంచి చెప్పండి ఎవరికన్నా, మంచి జరిగిస్తున్న వాళ్ళకి కోపం రాదు. ఎందుకు చేస్తున్నావు ఇలాగా అంటే, ఇంతే చేస్తా. ఎందుకు మాట్లాడుతున్నావు మళ్ళా అంటే, నేను ఇంతే మాట్లాడతా. ఎందుకు నీ వాళ్ళ బ్రతుకుతున్నాను, ఇలాగనే బ్రతుకుతా, నీకు ఇష్టమైతే ఉండు లేకపోతే లేదంట. చూసారా? మూర్ఖులను సరి చేయలేము. సొలొమోను అంటాడు, మూర్ఖుడినంట గోధుమల మధ్యలో వేసి రాకళ్ళతో దంచిన గోధుమలన్నా పొట్టుపోయి పిండి అయిద్ది, కానీ మూర్ఖునికి తన మూర్ఖత్వాన్ని విడిచిపెట్టలేడు. ఎలాంటి మూర్ఖులు? ఆధ్యాత్మికమైనటువంటి జీవితాల్లో కూడా ఆత్మీయత లేని వారికి సావుకుడు ఏది చెప్పినా, ఎవరు వాక్యం చెప్పేటప్పుడు ఏది చెప్పినా వాళ్ళకి లోపల మంట వస్తుంటుంది.
ఎందును బట్టి అంటే వారు ఆ విధంగా బ్రతకలేదు కనుక వారి కోపం వస్తూ ఉంటుంది. మనల్ని సరి చేస్తున్నాడు, మనం సరి చేసుకుందాం అనే ఆ ఉద్దేశం ఉండదు. మనల్ని అన్నారు, మమ్మల్ని అన్నారు అని మూర్ఖత్వంగా వెళ్ళిపోతారు. చూసారా? ఆ మూర్ఖత్వం పెరిగితే ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన వాక్యం అదే. ఏమన్నాడు 7వ వచనంలో? ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిసివేసెను. ముండ్ల పొదలు ఎదిగితే ఇది యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానమే. ఆ ఉపమానం మనందరికీ తెలిసినటువంటి విషయమే. యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానం, ఒక రైతు తన పొలములో విత్తడానికి విత్తనాలు తీసుకొని వెళ్ళి అలా చల్లాడంట. పొలంలో అలా చల్లితే ఆ చల్లబడిన విత్తనాలు 4 స్థలాల్లో పడిని అని యేసు ప్రభు ఉపమానం చెప్పి, మొదటిగా కొన్ని విత్తనాలు త్రోవ మీద పడ్డాయి. అవి మనుషులు నడుస్తూ వారి పాదముల అడుగుల క్రింద అణిగిపోయినాయి, మొక్కలు రాలా. పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోయినాయి. కొన్ని మొక్కలైతే, కొన్ని విత్తనాలు అయితే మన్ను లేని రాతి నేలన పడ్డాయి. అంటే మన్ను పైన కొంచెం మన్ను ఉంది, అడుగునంత బండే. అందులో విత్తనం పడితే ఆ మన్ను ఉంది కనుక, తేమ ఉంది కనుక పీల్చుకొని కొంచెం అది మొక్క అయింది. ఏ మొక్క అయినా సరే, ఇదిగో ఇక్కడ పెట్టారు క్రోటాన్స్. ఇందులో ఏరు ఈ పైకి ఎలా వెళుతుందో ఎదిగే కొంది లోపల ఏర్లు కూడా అలా క్రిందకి వెళితేనే ఇది ఎదుగుదల ఉంటుంది. ఏ మొక్క ఎదగాలన్నా, చెట్టు ఎదగాలన్నా, ఇక్కడ కొట్టేసిన రావి చెట్టు ఏర్లు ఈ చివరి దాకా వచ్చినాయి. ఏ చెట్టు పైకి ఎదగాలంటే దాని ఏర్లు క్రిందకి అంత లోతుకు వెళ్ళాలి. లోపలికి చొచ్చుకొని వెళ్ళడానికి మార్గం లేకపోతే ప్రక్కగానన్నా వెళతాయి అవి. ఇది జీవంతో ఉండాలంటే ఏరు కింద అల్లుకుపోతూ ఉండాలి. అలా వెళ్ళడానికి వీలు లేకుండా రాతి పొర ఉంది, కింద రాతి నేల ఉంది కనుక అది లోపలికి దిగలేకపోయింది కనుక పైన ఎదగలేదు. యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానాలు ఇవి. మరికొన్ని ముండ్ల పొదలలో పడెను. వినండి అందరూ, ముండ్ల పొదలు ఆ ముండ్లలో విత్తనాలు పడిని. ముండ్ల పొదలలో పడిన విత్తనం మొలిసిద్దా, మొలవదా? ఏమన్నాడు, మేము ఎప్పుడు చూసాం అన్నట్టు చూస్తున్నారుగా. ముండ్ల పొదలలో పడిన విత్తనాలు మొలుస్తాయి. విత్తనము మొలకొచ్చిద్ది, ఎదిగిద్ది. కింద నేల కూడా బాగానే ఉంది, ఏరు లోపలికి వెళ్ళడానికి చొచ్చుకుపోతూ ఉంటుంది, పైన కాండం ఎదుగుతూ ఉంటుంది. కానీ ముళ్ళు వాటిని అణిచి వేస్తున్నాయి. ఇది వాక్య భాగం. ముండ్ల పొదలలో పడిన విత్తనం మొలకొస్తుంది, పిలకొస్తుంది, అది ఎదుగుతూ ఉంటుంది. కానీ ముండ్ల పొదలు వాటిని అణిచివేయటంతో ఇలా వచ్చిన నిటారుగా ఎదుగుదామని వచ్చిన మొక్కని పైన ఉన్నటువంటి ముళ్ళు అణిచి వేస్తాయి, పక్కకి తిరిగిద్ది. పక్క నుండి ఎదుగుదాం అనుకుంటుంటే ఈ ప్రక్కన ఉన్న ముళ్ళు అణిచి వేస్తాయి, అటువైపు తిరుగుతుంది. ఇన్ని వంకలలో అది ఎదగలేక చచ్చిపోతుంది. యేసు ప్రభు స్వయంగా చెప్తున్నాడు, ప్రియ సహోదరి సహోదరుడా, విత్తనమును వాక్యమునకు పోల్చాడు ప్రభు. విత్తనమును వాక్యమునకు పోల్చాడు. ఆ నేల నీ జీవితానికి పోల్చాడు. నీ జీవితంలో ఎలాంటి నేల కలిగి ఉన్నావు అంటే, ఎలాంటి హృదయం కలిగి ఉన్నావు, ఎలాంటి భవిష్యత్తు కలిగి ఉన్నావు, ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నావు, ఎలాంటి పరిస్థితులలో నీవు ఉన్నావు, ఇది ప్రభు చెబుతున్నటువంటి విషయం.
మన జీవితాల్లో మనమే ఇప్పుడు ఆ 4 స్థలాలు మనలో చాలామంది ఉన్నారు. త్రోవ ప్రక్కన లేక త్రోవ, వారి జీవితంలో ఎప్పుడు వాక్యమును విన్నా పక్షులు వచ్చి ఎత్తుకుపోయే అనుభవం కలిగి ఉంటున్నారు. ఈ సందర్భంలో పక్షుల్ని ఊహల ఉద్దేశాలు లేక అపవాది తంత్రముల అపవాది క్రియలకి సాదృశ్యంగా చెప్పాడు. సాతానుకి సాదృశ్యం పక్షులు. ఈ సందర్భంలో నీ జీవితంలో నువ్వెన్నో పర్యాయాలు వాక్యమును వింటున్నావు. విన్నటువంటి వాక్యం ఏమవుతుంది? ఎప్పుడైనా అడిగితే చెప్పలేని స్థితిలో, వాక్యమే గుర్తులేని స్థితిలో, అసలు వాక్యం ఎప్పుడు వినని రీతిగా ఉంటున్నారు. కారణం ఏంటంటే మనుషులు మాత్రం ఇక్కడ ఉంటారు, మైండ్ మాత్రం ఇక్కడ ఉంచరు. వాక్యం మీద శ్రద్ధ ఉండదు, వాక్యం పట్ల ఆసక్తి ఉండదు. కనుక వినడానికి చూస్తారు, వినడానికి వింటారు, కానీ ప్రభు అన్నాడు వారు వినుటకు మాత్రం విందురు కానీ గ్రహించరు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు చాలామంది ఉన్నారు. దేవుని వాక్యమును వారి హృదయములో ఎదగదు. పడగానే ఇత్తనం, వాక్యం వినగానే వెంటనే పక్షులు వచ్చి ఎత్తుకుపోతున్నాయి. రెండవది, మన్ను లేని రాతి నేలన పడినటువంటి ఇత్తనాలు. పైకి మాత్రమే కొంచెం భక్తి ఉంటుంది, లోపలంతా విశ్వాసమే. లోపలంతా కరుడు కట్టినటువంటి కఠిన హృదయం, భక్తి విశ్వాసము లేని స్థితి. రాతి పొర అంతా, రాతి పొరలో దేవుని వాక్యము బండను పగలగొట్టుకొని వెళ్ళాలని చూస్తుంది, కానీ మందపాటిది అది. కాబట్టి ఆ రాతి పొరల మధ్యలో ఎత్తులు ఎదగదు. కొంతమంది అలాగనే ఉంటారు. ఆ మట్టిలో ఉన్న ఇత్తనం ఆ సారవంతంగా ఎదగాలనుకుంటుంది, కానీ క్రింద రాతి పొర ఉంది కనుక ఎదగలేకపోతున్నారు. చాలామంది ఆత్మీయంగా ఎదుగుదాం అనుకుంటారు, కాసేపే ఆ 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, వారం రోజులే, తర్వాత మరలా కఠినమైన హృదయం బండలాంటిది. బండలాంటి బండి హృదయం. పొదల మధ్యలో ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. పొదల మధ్యలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. ముండ్ల పొదల మధ్యలో జీవితాలు. ఎన్నో కుటుంబాల్లో ముండ్ల పొదల మధ్య ఉన్నటువంటి విత్తనం లాగా ఉన్నారు. ఎంతోమంది హృదయాలు ముండ్లుగా ఉన్నాయి. ఎంతోమంది జీవితాలు ముండ్లుగా ఉన్నాయి. ముండ్లు 2 రకాలుగా ఉన్నాయి. ముండ్లు 2 రకాలు. ఒకటి, అసలు మెయిన్ ఏంటంటే ముండ్లుని పాపముతో పోలుస్తారు. అది ఏ విధమైన పాపమైనా సరే, కంటి చూపు, నోటి మాట, లేక నీ యొక్క చర్యలు ఏదైనా, అవన్నీ కూడా ముళ్ళుతో పోల్చబడింది. రెండవది ఏంటంటే, ముళ్ళంటే నీ జీవితంలో నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను వెంబడిస్తున్నటువంటి బలహీనతలు కొన్ని ఉన్నాయి. నీ జీవితంలో విడిచిపెట్టలేని, నీవు విడిచిపెట్టనా, నువ్వు దేవునిలో ఆత్మీయంగా భక్తిగా ఉందామనుకుంటున్నా, నీ చుట్టూ శ్రమలు, బాధలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, నిందలు, అవమానములు, ఇవన్నీ కూడా ముళ్ళుల వలె నీ జీవితాన్ని అనిసివేస్తున్నాయి. ఈ సమయంలో నీ జీవితంలో ఏ ముళ్ళులోనే ఒకసారి జ్ఞాపకం చేసుకో. 2 రకాల ముళ్ళు. మొదటివి పాపములో, బలహీనతలో. నీ కంటి చూపు, నోటి మాట, నీ హృదయ ఆలోచనలు, నీ తలంపులు, ఎల్లప్పుడూ నీ ఊహలన్నీ కూడా చెడ్డవే. నీ క్రియలు చెడ్డవే, నీ మాటలు చెడ్డవే, నువ్వు చేసే పనులు అలాగనే ఉన్నాయి. ఈ ముళ్ళు ఎంతమంది జీవితాల్లో ఉన్నాయి? అందరి జీవితాల్లో ఉన్నాయని చెప్పండి నేను. అందరి జీవితాల్లో లేవు. లోక సంబంధమైనటువంటి ముళ్ళు అనే పాపములు అందరి జీవితాల్లో లేవు. కొంతమంది జీవితాల్లో అయ్యే ముళ్ళు మరలా వారిని గాయపరుస్తూ ఉన్నాయి. ఆ ముళ్ళు చేత నువ్వు గాయపరచబడుతూ ఉన్నావు. ఆ ముళ్ళు నీ జీవితాన్ని ఆత్మీయంగా ఎదగనీయట్లేదు.
ఈ మొదటి రకపు ముళ్ళు కొద్ది మంది జీవితాల్లోనే ఉన్నాయి. వారి జీవితాలు అలాగనే అణగారిపోతున్నాయి. రెండో రకం ముళ్ళు అందరిలో ఉన్నాయి. రెండో రకం ముళ్ళు శ్రమలు, బాధలు, కష్టాలు, శోధనలు, ఇబ్బందులు, ఆర్థికపరమైనవి లేకపోతే కుటుంబపరమైనవి. నీ చుట్టూ ఇలాంటి ముళ్ళు కలిగిన వారు చాలామంది ఉన్నారు. మీరే కాదు, ఇలాంటి రెండో రకం ముళ్ళు నేను కూడా కలిగి ఉన్నా. నాతోనే కలిసి ఉన్నట్టుంటారు, నన్ను ప్రేమించినట్టుంటారు, కానీ మరలా బయటకు పోయిన తర్వాత అన్నీ దుష్ట కార్యాలే. పాస్టర్ గారిని ఎక్కడ సిగ్గుదిద్దాం, పాస్టర్ గారి పరువు ఎక్కడ దిద్దాం, పాస్టర్ గారికి ఎలా నష్టపరచాలి. నా ముందు బాగానే ఉంటారు, నా దగ్గర బాగానే ఉంటారు. అయ్యగారు ఉన్నానండి, బాగున్నారా? ఇలాంటి ముళ్ళు నేను అనుభవిస్తున్నా. నీ జీవితంలో నీకు తెలుసు ఆ ముళ్ళు ఏదో. కొంతమంది జీవితాల్లో ఆర్థికపరమైన ముళ్ళులు, వడ్డీలు కట్టలేకపోతున్నారు, కిస్తీలు కట్టుకోలేకపోతున్నారు, వారి జీవితాల్లో ఇంటద్దెలు కట్టలేకపోతున్నారు. ఎన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు అనుభవిస్తున్నారో ఈ ముళ్ళు నిన్ను అణిచివేస్తున్నాయి. ఆ ముళ్ళు చేత గాయపరచబడుతున్నావు. నీ ఆత్మీయ ఎదుగుదల కుంటుపడిపోతుంది. ఎవరినన్నా గదిలియండి, ఎన్ని బాధలు చెప్తారో చెప్పరా? బాధలు చెప్పరా? ఎవరికుంటే బాధలు వాళ్ళకు ఉంటాయిగా. మీకేం తెలుసులేండి మా బాధలు, మీకేం బాగానే ఉన్నారండి అంటారు ఎవరన్నా అడిగినా. ఏం బాధలు పడుతున్నారు బ్రదర్ మీరు, ఏం బాధలు చెప్పండి అన్నాం అనుకో, అందరూ వారికి ఉన్నాయి. మాకున్న బాధలు మీకేం తెలుసులేండి, మీరు బాగానే ఉన్నారుగా అంటారు. కడుపు నిండిన వారికి ఆకలి బాధ తెలియదు. కడుపు నిండిన వాళ్ళకి ఆకలి బాధ తెలుసా? తేనె పట్టునైనను వారికి చేదు అనిపించింది, లేదంటే కాలుతో తొక్కి పాడేస్తారు. ఆకలి కొనిన వారికి నీవు పొడికారం వేసి పెట్టినా ఎంత కమ్మగా తింటారో, ఎంత కమ్మగా తింటారు. ఇది నువ్వు కడుపు నిండి ఉన్నావు. యేసు ప్రభు చెప్పాడు, ఇప్పుడు కడుపు నిండి ఉన్నవారులారా మీరు ఆకలిగా ఉంటారు. అంటే ఈరోజు నీకు సమృద్ధి ఉంది, అన్ని విషయాల్లో సంతోషంగా ఉన్నావు, అంతా నీ కుటుంబం ప్రశాంతంగా ఉంది, ఏ కొదువు లేదు నీకు. కానీ నీవు కూడా ఆకలి కొనే రోజు వస్తుంది. ఇప్పుడు నీ జీవితంలో ఏ ముళ్ళు నిన్ను అణిసివేస్తున్నాయి? నిన్ను అణిసివేసే ముళ్ళు ఏది? ఆర్థికపరమైన ఇబ్బందులా? అవన్నీ కుటుంబాల్లో ఉన్నాయి. ఏ కుటుంబం అంత సమృద్ధిగా ఉన్న కుటుంబం లేదు. ధనం అన్నిటికీ అక్కరకు వచ్చును, అయితే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. డబ్బులు లేకపోతే అసలు ఇంట్లో భోజనానికే లేవు అనుకోండి, ఆ యవనస్తుడు ఏం చేస్తాడు, ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఇంట్లో భోజనానికి కూడా లేకపోతే భోజనానికి దేవులాడుకుంటాడు ముందు. అవునా కదా? ఎవరైనా, ఏ పురుషులైనా సరే, స్త్రీలైనా కుటుంబంలో పిల్లలకి ఏం పెట్టాలి, భర్తకి ఏం పెట్టాలని భార్య ఆలోచిస్తుంది. భార్యకి ఏమి తీసుకెళ్ళాలి, పిల్లలకి ఏం తీసుకెళ్ళాలి భోజనానికి అని భర్త ఆలోచిస్తాడు. భోజనానికి లేనంత కాలం కుటుంబంలో నీకు భోజనానికి, వస్త్రానికి, వస్తువులకి ఏ కొదువు లేదు. ఈ నెలలో నీకు కావాల్సింది 10,000 అనుకోండి, ఇంటి ఖర్చులకి నీకు 12,000 వచ్చినాయి. ఏం చేస్తారు చెప్పండి? ఎగస్ట్ ఎంత ఉన్నాయి? 2,000. ఏం చేయాలి? 2,000ని దాచుకోండి, మంచిదే, తప్పు కాదు అది. ఆ 2,000 దాచుకుంటే తప్పు లేదు. కానీ ఏం ఆలోచన వచ్చిందో తెలుసా? 2,000 ఉన్నాయి కాయా, మా తమ్ముడు కొడుకు అంట, మా తమ్ముడు కూతురికి ఫంక్షన్ జరుగుతుంది, వెళ్దామా? లేకపోతే 2,000 మిగిలినగా మగవాళ్ళకి ఏం ఆలోచన వచ్చింది? ఫస్ట్ ఏమొచ్చింది? ఒకటి 2,000 మిగిలిని ఏం ఆలోచన వచ్చింది? వాళ్ళకి ఫోన్ అరే రారా అని వెంటనే పార్టీ పెట్టేసుకుంటారు. ఆ 2,000కి తోడు ఇంకా 2,000 అప్పు చేస్తారు. ఆర్థికపరమైన ఇబ్బందుల్లో అనేక మంది ఇబ్బందులు అనుభవిస్తున్నారు.
ఇలాంటి చెడు అలవాటు లేని వాళ్ళు కూడా కుటుంబాల్లో వారికి వచ్చే శాలరీలు, వాళ్ళకి వచ్చే కూలీలు సరిపోక ఆర్థికపరమైన ఇబ్బందులు, కుటుంబపరంగా అనుభవించట్లేదా? ఇల్లు లేనటువంటి వారు ఎంత ఇబ్బందులు అనుభవిస్తున్నారో వాళ్ళని అడగండి, చెప్తారు. మేము కూడా అద్దె ఇంట్లో ఉండొచ్చిన వాళ్ళమే. అద్దెలలో ఎన్ని ఇబ్బందులు పెడతారో మాకు తెలుసు. ఎక్కువ నీళ్ళు ఆడుకోనీరు, ఎక్కువసేపు కరెంట్ వేయనీరు, మనమే కట్టుకునేది. మళ్ళీ ఏ పిల్లల్ని ఇంట్లో ఆడనీరు, ధనమని ఆడుతున్నారని అంటారు. ఇంట్లో అన్ని ఇబ్బందులే. సొంత ఇల్లుంటే ఎంత బాగుంటుంది అని అనుకున్న రోజులు ఉన్నాయి అద్దెలలో ఉండేవాళ్ళు. అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు పడుతున్న వారు లేరా? రాత్రి మేము వెళ్ళేటప్పుడు కనకదుర్గమ్మ గుడి సందులో నుండి వెళుతుంటే మేము వెళ్ళేటప్పుడు ఒక అతను ఆ షాపు ముందు బల్ల ఉండేట్లాగా బల్ల మీద కూర్చొని వెళ్ళేటప్పుడు ఎలా దగ్గుతా ఆయాసపడుతున్నాడో, రాత్రి 1 గంటకి మేము వస్తుంటే కూడా అలానే కూర్చొని ఆయాసపడతా దగ్గుతూ ఉన్నాడు. ఎంతోమంది జీవితాల్లో అనారోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. అనారోగ్యం భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నవారు ఉన్నారు తెలుసా? భయంకరమైన అనారోగ్యం అనుభవిస్తున్నటువంటి వారు. ఇవన్నీ ముళ్ళులే నీ జీవితంలో. ఈ ముళ్ళులన్నీ ఉన్నాయి. పౌలు భక్తుడు అన్నాడు, ప్రభువా ఇంకా నేను నీ సేవ బాగా చేయాలనుకుంటున్నానయ్యా, నాకున్న ముళ్ళుని తీసేవా అన్నాడు. 2 రకాలుగా చెబుతారు పౌలు గారి గురించి. ఒకటేమో ఆయన కళ్ళు జబ్బు ఉందంటారు, మరొకటేమో ఆయాసం ఉందంటారు. సరే, ఏదేమైనా ఇప్పుడు ఆయాసం ఉన్న వాళ్ళని చూడండి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? బాగా మబ్బులు పట్టినాయి అనుకో, వీళ్ళకి ఇంకెక్కడి నుంచి బిగిన అంటుంటారు. బాగా ఎండ వచ్చిందనుకోండి, ఎండలో కూడా వాళ్ళకి ఆ విపరీతమైన ఎండ కాసినా వాళ్ళకి ఆయాసం వచ్చింది. విపరీతంగా మబ్బులు బట్టి చల్లగా ఉన్న ఆయాసం వచ్చింది. వాళ్ళు తినగలరా, మాట్లాడగలరా? ఏమీ వాళ్ళకి అసలు ఎలా కోపం వస్తుందంటే ఆయాసం వచ్చే వాళ్ళ దగ్గరకు పోయి వీళ్ళు ఇంకా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ కోపం వస్తుంది అంటుంటారు. అది ముళ్ళు కదా వారి జీవితంలో. అనారోగ్యమును బట్టి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసా? నువ్వు అనుభవించలేవు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు నాకే రోగం లేదు, నేను బాగా ఉన్నా, నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటున్నావు. నీ శరీరం మోసపరిసిద్ది నిన్ను, తెలుసా? నీ శరీరం నిన్ను మోసపరిసిద్ది. నీ శరీరంలో అన్ని అవయవాలు నిన్ను మోసపరిసేయే. 2 రోజులు జ్వరం వచ్చింది, హాస్పిటల్కి వెళ్తే కిడ్నీలు ఫెయిల్ అయినాయి అంట. కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. మరి అలా అంటే కిడ్నీ మార్చాలా? ఎవరిస్తారు? లక్షలు పెట్టాలా? అది కూడా నీకు దొరికిందా? కొండాలి. నీ శరీరం నిన్ను మోసపరచలేదా? నీ గుండె అన్నిటికంటే మోసకరమైంది అన్నాడు. ఎప్పుడు ఆగిపోద్దో తెలీదు. ఒక క్షణం బాగానే ఉన్నట్టుంటాం. మన మధ్యలో మొన్న అబ్బాయి పని చేస్తానే ఉన్నాడు, ఏదో ఆయాసం వచ్చిందంటే ఇంటికి వెళ్ళాడు, పడిపోయాడు, చనిపోయాడు. నీ హృదయం, నీ గుండె, నీ కళ్ళు, నీ యొక్క శరీరం అంతా నిన్ను మోసం చేస్తుంది. అనారోగ్యం బాగున్నాను అనుకుంటున్నావు. ఈ 2వ రకం ముళ్ళు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉన్నాయి. ఆర్థికపరమైనవి, అనారోగ్యపరమైనవి. 3వది కుటుంబంలో బిడ్డలను బట్టి కొంతమందికి, తల్లిదండ్రులను బట్టి కొంతమందికి ఇలాగా ముళ్ళులు నీ ఆత్మీయ జీవితాన్ని అణిసివేస్తున్నాయేమో. ఇది మనల్ని మనం పరీక్షించుకుందాం. ఏ విధమైన ముళ్ళు నిన్ను అణిసి నీ ఆత్మీయ జీవితం ఎదగకుండా చేస్తుందో వాటన్నిటిలో నుండి మనము పరీక్షించుకొని ఏ రకమైన ముళ్ళైనా సరే వాటిని మనం ఏం చేయాలంటే వాటిని త్రొక్కుకుంటూ ఆత్మీయంగా ఎదిగేటట్లు చూడాలి. దేవునికి స్తోత్రం. నీ చుట్టూ ఎన్నో సమస్యలు ఉండవచ్చు. నాకంటే ఆర్థికపరమైన ఇబ్బందులు అనుభవించేవారు ఎవరు లేరు, నాకంటే అనారోగ్యమును అనుభవించేవారు ఎవరు లేరు, నాకంటే ఈ శోధనలు, వేదనలు, నిందలు భరించి ముళ్ళులు ఎవరికి లేవు. ఉండొచ్చు, నేను కూడా మీతో పాటే సమానం. అయినా నేను వాటిని పట్టించుకోను. పట్టించుకోకూడదు, పట్టించుకోవద్దు. పెద్ద పాస్టర్ గారు చెప్పిన మాట అదే. పెద్ద పాస్టర్ గారు చెప్పాడు, నువ్వు ఈ లైన్లో నుంచి వస్తే
ఆ లైన్లో బిగిన్ అయితే, ఆ చివరి ఇంటి దగ్గర బిగిన్ అయితే, ఆ లైన్లో నుంచి చివరికి వచ్చిందాక ఆ ఇళ్లలో ఉన్నటువంటి ఆ ఇళ్ల ముందు రోడ్ల మీద పండుకున్న కుక్కలని బావు 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 అంటాయి. ఎక్కడి దాకా వస్తాయి అవన్నీ? మన వెనక ఈ మూల దాకా వస్తాయి. అవన్నీ ఇంక అక్కడ ఆగిపోతాయి. ఈ మూలలో ఇటు వెళ్తున్నాం అనుకో, ఈ రోడ్లో ఉన్న కుక్కలన్నీ ఇవి మాత్రం మంచి అనుకున్నావా, ఈ రోడ్లో ఉన్న కుక్కలని బావు 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 అని మొరుగుతూ ఉంటాయి. అయినా మనం ఆగిపోకూడదు, వెళ్ళిపోతూనే ఉండాలి. అక్కడికి దాకా వస్తాయి ఈ కుక్కలన్నీ మనల్ని వెంటాడుతూ. అటు బయలుదేరామనుకో, అటు కూడా ఉన్నాయి కుక్కలు. ఒక్క కుక్క మురిగితే 100 కుక్కలు మురుగుతాయి అంట. రోజు నైటు 1 గంట 2 గంటల వరకు కూడా మాకు నిద్ర ఉండదు. మా ఇంటికి ఎదురు గ్రిల్సే కాబట్టి, గోడలు లేవు కాబట్టి బయట చిన్న శబ్దమైనా వినిపిస్తాయి. అవి ఆ కుక్కలు కూడా చాలా మంచివి తెలుసా, చాలా మంచి కుక్కలు. అందరిళ్ళు వదిలిపెడితే మా ఇంటి మీదకి వచ్చి మా ఇంటికి వెళ్ళి తిరిగి అని ఏడుస్తూ ఉంటాయి. మా ఇంటికి వెళ్ళి ఏడుస్తాయి. నేను అనుకుంటా నాకేదో మూడింది మొత్తానికి. అంటారు అందరూ కుక్కలు ఏడిస్తే చస్తారంటని. ఒక చిన్న కుక్క పిల్ల ఉంది, తెల్ల కుక్క పిల్ల. ఆ చంద్ర మాంసం వేసి పెంచుతాడు చూసారా, అటు తిరిగి ఇటు వచ్చి 7 దాకా వస్తాయి. అటు ఆ లైన్లో పెట్టేస్తున్నారు దీన్ని, ఆడ బతకొచ్చుగా. అది 7 దాకా వచ్చి చిన్న కుక్క పిల్ల. అసలు ఇక్కడ ఏముండవు ఈ లైన్లో అని ఉంటుంది, ఎవరిక అరుస్తూ ఉంటుంది. అది ఒక్కటి అరిచేసరికి ఆదమరిసి నిద్రపోయే కుక్కలు తుళ్ళిపోయి లెగిసి ఏందో జరిగినాయి అనుకుంటా వచ్చి గబగబా ఈ కూడా వాటి వెనక చేరి బావు బావు అంటుంటాయి. ఏముండదు. అందుకనే ఒక్క కుక్క మురుగుతానంట 100 కుక్కలు మురుగుతాయి. ఏం జరిగిందో కూడా తెలియదు. దీనికి మనోళ్ళు కల్పించింది ఏంటో తెలుసా, కుక్కలకు దెయ్యాలు కనపడతాయి. దెయ్యాలు కనపడతాయి అంట. మరి ఆ కుక్క మా ఇంటి ముందుకు వచ్చి ఏడుతుంది. మా ఇంట్లో ఏం దెయ్యం ఉంది? కారణం లేకుండానే మురుగుతాయి. మనుషులు చాలామంది ఈ కుక్కలు మొరగటం ద్వారా నీకు, నీ కుటుంబానికి, నీకు కొంత సేఫ్టీ. అది దొంగలు రారు, నీకే అవి కాపలా ఉంటాయి. కానీ మనుషులు కూడా కుక్కల కంటే హీనంగా నీ మీద మురుగుతూ ఉంటారు. అవసరమైతే కరుస్తారు కూడా నిన్ను. ఇక బొడి చుట్టి ఇండిక్షన్ చేసుకోవాలి నువ్వు, కరిచేటువంటి కుక్కల్లాగా. అందుకని ఫిలిప్పీ పత్రికలో పౌలు భక్తుడు చెప్పాడు, కుక్కల విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అని. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నేను ప్రార్థన చేస్తున్నా, ఏ ముళ్ళు నీ జీవితాన్ని ఆత్మీయంగా అణిచివేస్తాయి. మొదటి రకపు ముళ్ళు కొద్ది మంది జీవితాల్లోనే ఉన్నాయి. పాపపు మోహము, వ్యామోహము, దురలవాట్లు, దుష్ట సాంగత్యము, పాపమును విడిచిపెట్టలేని జీవితము, అవన్నీ కూడా ముళ్ళులే. మొదటి రకపు ముళ్ళుతో గుచ్చబడి గాయపరచబడి ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్న వారు కొద్దిమంది అయితే, 2వ రకం ముళ్ళు చేత అందరూ అణిసివేయబడుతున్నారు. అందులో కూడా అన్నిటిని తొలగించుకొని త్రొక్కివేసి ఆత్మీయంగా నిలబడుతున్న వారు కొద్దిమంది ఉన్నారు సంఘంలో. దేవుని స్తోత్రం. ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలైనా నిందలైనా భరిస్తూ వాటిని అన్నిటినీ అణిచివేస్తూ ప్రార్థన జీవితంలో ఎదుగుతున్నా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీతో తోడుగా ఉన్నానన్నాడు. దేవుని స్తోత్రం. ఎన్ని శ్రమలు అనుభవించినా నువ్వు దేవునితో వెళుతూ ఉంటే దేవుడు నీతోనే ఉంటాడు. అదే కదా మనం పాడేది, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలో ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చిందేలా, నాకు బీతేలా, నీవేలా, నాకు దిగులేలా, నాకు చిందేలా, నాకు బీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా,
కష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. దేవుని స్తోత్రం. మన జీవితంలో ఏ ముళ్ళులు మనల్ని అణిసివేస్తున్నాయి, నీ వాటన్నిటినీ అణగద్రొక్కి తొలగించుకొని పైకి ఎదగాలి, దేవుని కోసం బ్రతకాలి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం చూడండి. సామెత 15వ అధ్యాయం 18వ వచనం. కోపోద్రేకి అయిన వాడు కలహము రేపును. కోపోద్రేకి కలహమును రేపుతాడు. ఊరకు ఉద్రేకంగా కోపడే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ఎప్పుడు కలహాలే లేపుతారు, గొడవలే పెడతానికి చూస్తూ ఉంటారు, గొడవల్ని సృష్టిస్తారు. సొలొమోను అంటున్నాడు, కోపోద్రేకి అయిన వాడు కలహములు రేపును, దీర్ఘశాంతుడు వివాదములను అణిసివేయను. దేవుని స్తోత్రం చెప్పు. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు? కోపోద్రేకంతో బ్రతుకుతున్నావా, లేకపోతే దీర్ఘశాంతంతో బ్రతుకుతున్నావా? ఎలా ఉంది నీ జీవితం? నాకు రాత్రి బీపీ పెరిగిందండి అంటారు, లేకపోతే నాకు బీపీ పెంచబాకు అంటారు. ఉట్టిదే, ఏం పెరగదు నీకు, నీకు నీవే పెంచుకుంటున్నావు. నీవి కానివన్నీ ఆలోచనలన్నీ తెచ్చుకొని మైండ్లో పెట్టుకొని హృదయంలో పెట్టుకొని నాకుంటే సమస్యల కంటే నీ సమస్యలు ఎక్కువ. నాకు రావట్లేదే బీపీ, తీసుకురాను మిషన్ పెట్టు. నర్సులు ఉన్నారు మన దగ్గర చాలామంది, బీపీ చూడమను. ఇంత వయసులో నాకు బీపీ పెరగలేదే, పెంచుకోను. ప్రతి సమస్య ప్రభు ఏమన్నాడు? చింతించుట నీ పని కాదు, నీవు చింతించుట ద్వారా నీ చింత ఎంతున్నా విరిగిపోద్ది అంతే. చింతించి ఏం చేస్తా నేను? చింతించవలసిన పని లేదు, మీ చింత యావత్తు నా మీద వేయండి అన్నాడు. ఆయన భరించేవాడు ఉండగా నాకెందుకని నేను ప్రశాంతంగా ఉంటా. ప్రభువా, ప్రార్థన వాక్యం చెప్పొచ్చా? వాక్యం చెప్పొచ్చా? చెప్పమన్నావు చెప్పొచ్చా? కార్యం చేయాల్సిందే నువ్వు. నేను నిద్రపోతున్నా, హాయిగా పడుకుంటున్నా, నీ పని చేసి వచ్చాగా, ఇప్పుడు నీ పని చేయి. ఇప్పుడు నువ్వు నా పని చేయి. ఆదమరిసి నిద్రపోవడానికి నీ సన్నిధానంలో నేను నీ పని చేసి వచ్చాను కాబట్టి ఇప్పుడు నా పని చేయి. నాకెన్నో దిగులు చింతలు అన్నీ ఉన్నాయి, అవన్నీ నీయే, నాకు సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? కోపోద్రేకంతో ఉంటున్నావా? మన జీవితంలో మనం ఎలా బ్రతుకుతున్నాం? నా అనుభవాన్ని చెబుతున్నా మీకు. బీపీ రాకుండా ఉంటుంది. నీ చింతలు ఏమున్నాయి? దేవుని మీదే. కోడలుగా నువ్వు అత్తమామలతో వేదన పడుతున్నావా? అత్తలుగా కోడలతో వేదన పడుతున్నావా? భర్త వేదన ఎక్కువైపోయిందా భార్యకి? భార్య పోడు ఎక్కువైందా భర్తకి? ఏ విషయంలో నీవు చింతిస్తున్నావు? అనారోగ్యమును బట్టి, ఆర్థికపరమైన ఏ ముళ్ళు నిన్ను అణిచివేస్తున్నాయి? కోపోద్రేకం తెచ్చుకోబాకు, కోపోద్రేకం తెచ్చుకోకు.
ఒక నష్టం వచ్చింది, ఒక శాపం వచ్చింది, ఒక శోధన వచ్చింది, ఒక బాధ వచ్చింది, అన్నిటిని తీసుకొని రా, తల మీద పెట్టుకొని వచ్చి అక్కడ పెట్టు యేసయ్య పాదాల దగ్గర. ప్రభువా నేను మోయలేను, ఈ భారం నాది కాదయ్యా, నా భారము నీవు మోసి నన్ను సులువుగా చేస్తానన్నావు కదా. ఏ విధమైన భారమైనా సరే అది నాది కాదయ్యా. దీర్ఘశాంతముగా ఉండాలి. నేను చెప్పే సులువు సూత్రాలు వినండి. నీ ఆలోచనలు పాడైనయా, నీ ఉద్దేశాలు ఊహలు పాడైనయా, లోక సంబంధమైనవి వస్తున్నాయా, వెంటనే బైబిల్ తెరువు. ఫోన్ కాదు, ఫోన్లో నీ చింతల ఆలోచన ఉద్దేశాలు ఇంకా ఎక్కువైపోతాయి. మన చింతలు యావత్తు సమస్తము కూడా నీ ఆలోచనలు వేరుగా వస్తే, నీ ఊహలు వేరుగా వస్తే బైబిల్ తెరువు. బైబిల్ చదవడం ప్రారంభిస్తే నువ్వు ఎంత కూల్ అయిపోతావో తెలుసా, ఎంత సమాధానం నీ జీవితంలోకి వచ్చిందో తెలుసా. నేను అనుభవించి చెబుతున్నా, ఒట్టి మాటలు చెప్పట్లేదు. మన చుట్టూ అలుముకొని మన మీదకి వచ్చిన ప్రతి ఆ ముళ్ళు కూడా అణిచివేయబడడానికి కారణం బైబిలే. దేవుని స్తోత్రం. బైబిల్ చదువు, నీవు దీర్ఘశాంతంతో బ్రతుకుతావు. ఇప్పుడు అంటున్నాడు, కోపశక్తుడు కలహములు రేపుతాడు, దీర్ఘశాంతుడు వివాదములను అణిసివేస్తాడు. పని వదిలేసాయి, ఓరకెందుకు దాని గురించి వదిలే అంటే దీర్ఘశాంతంగా వెళ్ళిపోతారు. అయినా అట్లాగెందుకు ఎందుకు చేశాడు, నీకెందుకు, నువ్వు బయట పెట్టేసాయి, నువ్వు అలా చేయి ఇలా చేయంటే వివాదములో రేపటం. అది అలా ఉండకూడదు మనం దేవుని పిల్లలంగా. జకర్యా గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనం చూడండి. యెహోవా మనము కలిగి ఉన్నటువంటి సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎలాంటి వాడో తెలుసా? దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అన్నిసేవాడు. దేవునికి స్తోత్రం. దుఃఖ సాగరములో ఉన్నావా? నీ జీవితం అంతా దుఃఖమును అనుభవిస్తున్నావా? వేదనతో నీ జీవితం కాలము గడుపుతున్నావా? రోదనతో నీ బ్రతుకును వెళదీస్తున్నావా? అయితే మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? దుఃఖ సముద్రమును దాటేవాడు. ఆయన దాటి వెళుతూ ఉండగా నీ బ్రతుకు వెలిగించబడుతుంది. అయితే నీ దగ్గరికి రావాలి ఆయన. నేను దాటి వెళ్ళటానికి ఆయన నీ దగ్గరికి వస్తే నీ దుఃఖ సముద్రమును ఆయన దాటి సముద్ర తరంగములను అణిచేస్తాడు. తరంగముల వలె లేచిన ప్రతి శోధన, అలల వలె నీ బ్రతుకులో లేచిన ప్రతి విధమైన శోధనని యేసు ప్రభు నీ దాకా వస్తే ఆ అలల మీద అడుగు పెట్టి నడిచే దేవుడు అలలను గద్దిస్తాడు. దేవుని స్తోత్రం. మన జీవితంలో ఏ శోధన అయినా సరే, ఏ వేదన అయినా సరే, మనం పాట పాడేవాళ్ళం, అలల పైన నడచిన నాదు యేసయ్యా, నాదు గలిబిలినా కలవరములను, గలిబిలినా కలవరములను తొలగా చేసిన కలుషరుడా ఆదుకోవయ్యా, నాదు యేసయ్యా, ఆదుకోవయ్యా, నాదు యేసయ్యా. దేవుని స్తోత్రం. అలల మీద నడిచిన దేవుడు సముద్రమును గద్దించగా అది నిమ్మలమైపోయింది, గాలిని గద్దించగా శాంతముగా ఆగిపోయినాయి అన్నీ. మనల్ని దాటి వెళ్ళే దేవుడు, దుఃఖ సాగరమును దాటి అలలను అనిసే దేవుడు నీ దగ్గరికి వస్తే, నీలో ఉంటే ఇక మనకు భయం ఏముందండి? అదే కదా ఇందాక పాడావు, నువ్వు నాలో నీవు ఉన్నావు, నాకు భయమేలయ్యా. దుఃఖ సాగరమును దాటి
సముద్ర తరంగములను అణిసే దేవుడు. ఈ రోజున నీ దగ్గర ఉన్నటువంటి 2 రకాలైన ముళ్ళులు, వేదనలు, రోదనలు, బాధలు, శోధనలు, ప్రతి విధమైనవి ఏం చేసినాయి అంటే మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనే 22వ వచనంలో క్లియర్గా చెప్పాడు. చూడండి. ఆ వాక్యమును అణిసివేయును. నీ జీవితంలో ఈ ముళ్ళు ఇవి అన్నీ అంటిపెట్టుకొని ఉంటే నీలో విత్తబడిన వాక్యము అణిసివేయబడుతుంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో వాక్యము ఎదగకపోవటానికి, వాక్యానుసారంగా నువ్వు బ్రతకకపోవటానికి కారణం ఏ రకమైన ముళ్ళు నిన్ను అణిసివేస్తుంది? ప్రార్థనాపరుడుగా బ్రతకలేకపోవటానికి కారణం ఏ ముళ్ళు నిన్ను అణిసివేస్తున్నాయి? ఆ ఏ రకమైన ముళ్ళు అయినా ఇప్పుడు నేను వివరిస్తే సమయం సరిపోదు, మీరు మా గురించి అనుకుంటారు. ఎన్నో రకాల ముళ్ళు ఉన్నాయి. అతిశయం, అహంభావం, గర్వం, లోపములు, ఇవన్నీ కూడా ముళ్ళే. ఈ ముళ్ళన్నీ నిన్ను అణిసివేస్తున్నాయి. ఈరోజు బ్రదర్స్ చాలామంది పాట పాడడానికి ఇష్టపడుతున్నారు కానీ ప్రార్థన చేయడానికి ఇష్టపడట్లా. కారణం ఏంటంటే ప్రార్థన అనేది కత్తెర వంటిది. కత్తెరతో అన్నిటినీ, తోటలో ఉన్నటువంటి ముళ్ళుని అన్నిటిని కట్ చేయవచ్చు. ప్రార్థనతో నీ జీవితాన్ని సరి చేసుకోగలవు. ప్రభువా నన్ను క్షమించని అడగలవు, నన్ను ఆత్మీయంగా ఎదిగించాయని అడగలవు. చాలామంది ఎప్పుడు ఏదో ఒక రకమైన బాధ, వేదన, చింతనతోనే ఉంటున్నారు. అవి పోవటం లేదు. కారణం ఏంటంటే నీ జీవితంలో ప్రార్థన లేదు. ప్రార్థన చేస్తున్నారు యవనస్తులు, బ్రదర్స్లో ఎంతోమంది ఎన్నో వేదనలతో, ఆర్థికపరమైన ఇబ్బందులతో, అనారోగ్యములతో బాధపడుతున్నటువంటి వారు బాల్కనీలో కానీ బయట కానీ కూర్చున్నవారు పురుషుల్లో ఎంతోమంది ప్రార్థన లేని జీవితాలు జీవిస్తున్నారు. ప్రార్థన లేదు. పాట పాడమంటే మాత్రం మీకున్నటువంటి చింతలు, వేదనలు, బాధలు, రోదనలు ఇవన్నీ పోవటలేదంటే కనీసం రోజులు ఒక్కసారన్నా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? ఒక స్వార్థికుడు ఉండేవాడు ఇదివరకు. ఇలాగే నాన్న అడిగాడు, ఎప్పుడన్నా నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే చేసుకున్నానన్నా అన్నాడు. ఎప్పుడంటే అన్నం తినేటప్పుడే పడుకునే దానికి కోసం ప్రార్థన చేసుకొని తినేసి పడుకుంటా అంట. ఎప్పుడు చేస్తాడంటేనా అన్నం తినేటప్పుడే ప్రభువా ఒక పెద్ద ప్లేటుడు తింటున్నానయ్యా, తొందరగా అరిగిపోవాలా, సుఖమైన నిద్ర రావాలని అక్కడే చేసుకుంటాడంట నిద్ర. ఇది ఆ ప్రార్థన. ఒకరు ప్రార్థన చేయండి అంటే అప్పుడు పేరు చెబితే ఆ 4 మాటలు చేసి అందరు నోరులు తెరివాయి. నీకెందుకు, నీ నోరు తెరవడమే నీకు జాత కావట్లేదు అంటే అందరిని నిందించడం అన్నమాట అది. ఇంకా చాలామంది ఇళ్ళల్లో ఉన్నారు, నువ్వు వచ్చావు అసలు సమయానికి. కొంతమందికి తెలియదు వాళ్ళు ఏ సమయానికి రావాలో, ఏ సమయానికి రాకూడదు. ఇవన్నీ కాదు, ఇతరులతో మనకు అనవసరం. నేను ప్రార్థన చేస్తే నేను 24 గంటలు ప్రెసిడెంట్ గారి మీద పడి ఆయన గురించే చెబుతా ఉన్నాను అనుకో, నన్ను ఏమంటారు? పరిచయడా శంకరా? పరిచయలాగా నేను ఎప్పుడు వాళ్ళ గురించి చేసి నా గురించి నేను ఇంత గొప్ప ఉన్నయ్యా అనుకుంటే పరిచయని ఓరక వేషధారంతో చేసేది కాదు. సుంకరివలే మనల్ని మనం నలగొట్టుకొని ప్రభువా నేను పాపినయ్యా ధైర్యంగా చెప్పగలి. నాలో ఏమైనా బాలకంత ఉంటే, పాపం ఉంటే ఉందో లేదు నీకు తెలియదా? కంటి చూపులో తేడా ఉంది. ప్రభు క్షమించాయా. చూడరాని దృశ్యం కనులో చూసినాను, మిద్దె మీద నేను తిరుగుతా చూడరాని దృశ్యం చూశానయ్యా అని క్షమించమన్నాడు దావీదు గారు. హిస్సోపుతో నన్ను కడుగయ్యా, నా పాపములు నా తల వెంట్రుకల కంటే ఎక్కువైపోయినాయి, నన్ను క్షమిస్తావా అని అడిగాడు. ప్రభు క్షమించి అందరికీ చెప్పాడు. దావీదు అలాంటి అనుకున్నారు మీరు, ఆయన ఏదో తప్పు చేశాడు అనుకుంటున్నారు, నాకు హృదయానుసారుడు అన్నాడు. మనల్ని గురించి రేపు అలా మెచ్చుకోవాలి. అది నా బాధ, నా బాధ్యత. అది రేపటి దినాన అందరి ఎదుట మనల్ని గురించి ప్రభు వీరు నా హృదయానుసారులు, నేను వీళ్ళు ఎలా అనుకున్నానో వాళ్ళు అలాగనే బ్రతికారు అని మనల్ని గురించి సాక్ష్యం చెప్పాలి. అది
నేను ధైర్యంగా ప్రార్థన చేస్తా, ప్రభా నాకు కంటి చూపయ్యా, నోటి మాట అయ్యా. నాకు తెలిసి తెలియక ఎప్పుడు కూడా ఒక్క బూతు కూడా మాట్లాడను నేను. నాకు రాదు, అవి గుర్తు కూడా రావు. ఎందుకంటే మాట్లాడాను కాబట్టి, నా హృదయం బ్యాంకులో అవి లేవు కాబట్టి అవి గుర్తురావు నాకు. ఒకవేళ ఎప్పుడన్నా మాట ద్వారా తోలనాడుతున్నానేమో, నన్ను క్షమించయ్యా. ఇది మనం చేయాల్సిన ప్రార్థన. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మన జీవితంలో ఏ ముళ్ళు మనల్ని అణిసి వేస్తున్నాయో ఆ ముళ్ళు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏ విధమైన ముళ్ళైనా సరే, ఏ విధమైన ముళ్ళైనా నిన్ను అణిసి వేస్తాయి, అంతే. నిన్ను అణిసి వేస్తాయి, ఆధ్యాత్మికంగా ఎదగలేని స్థితిలో ఉంచిని. ఆధ్యాత్మికంగా ఎదగలేని స్థితిలో ఏ ముళ్ళు నిన్ను, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్నాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. మొదటి రకపు ముళ్ళ, అవి నీ జీవితానికి మిగిలిపోకూడదు. ఇంకొద్దు, మొదటి రకపు ముళ్ళు ఉండకూడదు ప్రియ సహోదరుడా సహోదరి. మొదటి రకపు ముళ్ళు ఉండకూడదు. వదిలిపెట్టేసాం కదా, ఒకప్పుడు విడిచిపెట్టావుగా, ఒప్పుకున్నావుగా. మనలో ఎందుకు ఆ మొదటి రకపు ముళ్ళు పొంచి ఉన్నాయి నీ దగ్గర? నీ చూపును పాడు చేస్తాయి, నీ హృదయాన్ని పాడు చేస్తాయి, నీ జీవితాన్ని పాడు చేసి చెడ్డ పేరు తీసుకొస్తాయి నీకు. ఆ మొదటి రకపు ముళ్ళును యేసుక్రీస్తు శిలువలో తను భరించి, ముండ్ల కిరీటము ద్వారా, తన చేతిలో గుర్చబడిన మేకుల ద్వారా మొదటి ముళ్ళును తన రక్తము ద్వారా కట్ చేశాడు అన్నిటినీ. రెండో రకపు ముళ్ళు నిన్ను ఆవరించిని, వాటిని విడిచిపెట్టండి. కష్టాల, శ్రమల, శోధనల, బాధల, నిందల, అవమానాల, అపనిందల ఏం భరిస్తున్నావు? వాటన్నిటిని మనం భరించలేము సహోదరుడా సహోదరి. మనం వాటిని భరించి తట్టుకోలేము, బ్రతకలేము. మన భారమును భరించే ప్రభువు దగ్గరికి చారండి. మన భారమును భరించేటువంటి ప్రభువు మీద వేయి. మన భారమును మోసి మనను సులువుగా చేయగలిగినటువంటి దేవుడు ఆయన. మన భారమును తగ్గించే ప్రభు దగ్గర అడుగుదాం. ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించయ్యా, ప్రభువా నన్ను క్షమించని అడుగు. మన జీవితాల్లో మనల్ని మనమే ప్రభు సన్నిధానంలో ఆయనకు అప్పగించుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. ఒక 2 నిమిషాలు సమయం ఇస్తాను, అందరం ప్రార్థన చేద్దాం. స్తుతులు చెప్పడం కాదు, స్తుతి ఆరాధన కాదు, స్తుతులు కాదు. స్వామి నీకు నేను నా సమస్త మీతోను. నీ పాటలు పాడుతూ ఉండగా ఇంకెవరైనా కానుకలు సమర్పించబోతే కానుకలు వేయడానికి రండి. బయట సహోదరుడు కానుకలు పడుతున్నారు, కానుకలు వేయండి. నా సురక్షకా నీకేతో నా సమస్తము. యేసు స్వామి నీకు నేను నా తల వంచి కళ్ళు మూసుకొని పరలోక ప్రార్థన చెబుదాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఎలయనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ,
పరిశుద్ధాత్మ యొక్క అన్యున్య సహవాసము ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకందరకు సదా తోడైండును గాక. ఆమేన్. 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 అందరికి వందనాలు. సెలవు తీసుకోండి. ఈరోజు రాత్రి యథావిధిగా నలబాడు తిరుగుబాటు ఉంటుంది. పడని ప్రేమ చూపించిన దీర్ఘకాలం సహనము చూపే 18వ తారీఖు నుంచి బుధవారం నుంచి లెంట్ డేస్ ప్రారంభమవుతుంది. యథావిధిగా మనకి ప్రతి రాత్రి సంఘంలో ప్రార్థన జరుగుతూనే ఉంది కనుక అలాగనే వద్దాం. ఇది లాభం ఆశించని ప్రేమ, ఇది ఎవరు ఎడబాపని ప్రేమ, ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ. కంటి పాపను కాయురెప్పలనను కాచడి యేసయ్యా, చంటి పాపను సాకువమ్మల తాచడి మా